బొప్పాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ వార్డు సభ్యులకు ఘన సన్మానం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామ నూతన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాసరెడ్డితో పాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ఎల్లారెడ్డిపేట మండలంలో సర్పంచ్గా గెలిచిన గౌడ బిడ్డలైన గొల్లపల్లి గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, బండా లింగంపల్లి గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్లను సైతం బొప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం వద్ద బొప్పాపూర్ గౌడ సంఘం తరపున ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఏది వచ్చినా మేము ముందుండి మీ కష్ట సుఖాల్లో తోడుంటామని ఎల్లమ్మ సాక్షిగా చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. రాచర్ల బొప్పాపూర్ గౌడ సంఘం తరపున ఈ సర్పంచ్, ఉప సర్పంచులు, మళ్ళా వార్డు మెంబర్లు అందరికీ సత్కరించి వారికి ఎల్లమ్మ తల్లి దయతోని మా శ్రీనివాస గురుజీ వచ్చి వాళ్ళకు అందరికి ఆశీర్వాదం ఇచ్చి ఈ ఊరు సుభిక్షంగా ఉండాలని ఆయన ఒకటి దీవెనిచ్చింది మాకు. మా అందరం అందుకోసం మేము మా బొప్పాపురంలో ఏ లొల్లు లేకుండా, ఏ కష్టాలు లేకుండా ఈజీగా మేము అందరం మంచి గెలిచిన వాళ్ళంతా యువత. వీళ్ళ మీద ఊరి బాగా అభిప్రాయాలు ఉన్నాయి, ఏంది వీళ్ళు ఎక్కువ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని. కానీ మెల్లమెల్లగా చేసుకుంటూ పోతారు. 5 ఏళ్ళు ఉన్నది మనకు, వాళ్ళు గెలిచేది ఇప్పుడే. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి పోస్టులు పెట్టి ఇవన్నీ పెట్టడం అది సమంజసం కాదు. ఇప్పటి నుంచే మీరు వాళ్ళు కూర్చుంటారు, ఇంకా కుర్చీ మీదకి రాకముందే ఒకటి పెడతానే ఉన్నాడు. అటువంటి పనులు మానుకోండి. వీళ్ళతోని మనం తోడ్పాటు ఉందాం. మనిషికి 10 రూపాయలు కాదు, ఒక 5-5 వేలు వేసుకుందాం. ఏదైనా అభివృద్ధి ఉంది. ఇప్పుడు పండు వస్తలేదు మనకు, రానప్పుడు మనం మనిషికి 5 వేలు వేసుకుందామా, 2 వేలు వేసుకుందామా, 1000 వేసుకుందామా. ఆ పనులు మనం చేసుకొని ముంగటికి పోదాం. ఫండ్ వచ్చినప్పుడు అలాగే తీసిస్తారు, మనం ఎవరి వాళ్ళు తీసుకోవాలి. ఆ విధంగా చేసుకొని మనం ఊరిని అభివృద్ధి చేసుకుందాం. వీళ్ళందరూ యువకులు ఉన్నారు కాబట్టి, పెద్ద మనుషులు నా అటువంటి వాళ్ళు పెద్ద మనుషులు ఎంతోమంది ఉన్నారు ఊళ్ళే. మనం అందరం సహకరించుదాం. వీళ్ళకు సహకరించి 5 ఏళ్ళ లోపల ఆదర్శ గ్రామ పంచాయతీగా మనం దిద్దుకుందామని నా యొక్క మనవి. మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు. గౌడ సంక్షేమ సంఘం నుంచి, మా బొప్పాపురం నుంచి, అలాగే జిల్లా నుంచి కూడా అందరి గౌడ బంధువుల నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈరోజు మన బొప్పాపూరు నూతన పాలకవర్గము శ్రీమతి గీతాంజలి సర్పంచ్ గారు, మరియు సర్పంచ్ వెంకరెడ్డి గారు, మిగతా చల్లపద్మారెడ్డి, ఏలూరి వార్డు మెంబర్లందరికీ పేరు తెలియదు కాబట్టి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా రేణుకామాత సమక్షంలో మీరు ఇవాళంతా ఎంతో కలర్ఫుల్గా కనబడుతున్నారు. మాకు మీ వలన మరి మా ఎల్లమ్మకు శోభ వచ్చిందా, లేకుంటే ఎల్లమ్మ దీవెనతోటే మీకు ఈ కళ వచ్చిందా, అది ఆమెకే తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజల యొక్క ఆశలను మీరు మమ్ము చేయకుండా ఒక పార్టీలకు అతీతంగా ఒక సమిష్టిగా ఉండి మీరు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మంచి యువకులు వచ్చిర్రు. ఇప్పుడు ఎన్నికట ఎట్లుండే అంటే, ఈ యువకులు ఉండకపోదురు, వాడగట్టుకి ఎవరు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళే వార్డు మెంబర్లు చేస్తురు పెద్ద మనుషులు. అప్పుడు పచ్చ కమిటీ అందరూ మీకు తెచ్చో తెలియదు. అలా అంటే ఏం చేసిర్రు ఏమో, మొత్తం వాళ్ళు వారం ఏంటి సర్పంచ్ ఎలక్షన్ పెండింగ్ అని నుంచి వాళ్ళు నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుందట. వాళ్ళకు బోరేసి వాళ్ళకు దాహం తీర్చారు. కాబట్టి ఇట్లనే వాళ్ళకి ఇలా సన్మానం చేసిర్రు వాళ్ళకి గర్జన పిల్లలు సర్పంచ్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, దాని స్ఫూర్తి మీరు కూడా పోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా గౌడ కుల సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి పాలకవర్గాన్ని అందరినీ సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ప్రేమ రానున్న 5 సంవత్సరాల్లో కూడా మా యొక్క పాలకవర్గం మీద ఇదే విధంగా చూపాలని,
ఎలాంటి సహాయ సహకారాలు ఉన్న పాలకవర్గానికి అందించాలని, పాలకవర్గం నుంచి కూడా సంఘానికే కానీ గ్రామానికి కానీ ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముందుండి నిలబడి అట్టి సమస్యను పరిష్కారానికి పాలకవర్గం అందరి తరఫున కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.